హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అజయ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. మేమైతే చాలా చాలా బాగున్నాము. ముందుగా మన వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ ఈవినింగ్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇవాళ ఈవినింగ్ బయటికి వెళ్తున్నాము, చిన్న షాపింగ్ ఉంటే వెళ్తున్నాము అనమాట. హస్బెండ్ వచ్చిన తర్వాత పిల్లలకి ఎప్పటి నుంచో చెప్పులు తీసుకుందాం అనుకుంటున్నాము, బట్ ఇంక ఇప్పుడు కుదిరిందనమాట. అందులో ఒక 2 డేస్లో ఊర్లో ఒక ఫెస్టివల్ కూడా ఉంది, ఇంక అక్కడికి వెళ్ళాలి. సరేలే తీసుకుందాం కదా అని చెప్పేసి ఇంక వచ్చామన్నమాట. వేసుకొని ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి, అటు ఇటు నడవండి అంటే వాళ్ళు చూడండి ఎలా చేస్తూ ఉన్నారు. వీళ్ళతో షాపింగ్ అంటే మామూలుగా ఉండదు, చుక్కలు చూపిస్తారు. బట్ ఏం చూపించినా సరే తీసుకెళ్లాల్సిందే, ఇంక తప్పదు, మనమే కదా తీసుకెళ్ళాలి, భరించాలని చేయాలి. ఇంకా మా శ్రీయాన్ మరీ అసలు బాగా అల్లరి ఎక్కువైపోయింది. ఇటు వాడికి చూస్తుంటే ఇంకా వాడు వెళ్ళేసి వాడికి నచ్చినవన్నీ కిందకి తీసి వేసుకొని అక్కడ పడేయడం అలా చేస్తూ ఉన్నాడు అనమాట. ఆ షాప్ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇంకేం చేసినా కూడా ఏం మాట్లాడకుండా ఉన్నారు. షాప్ చూడడానికి బయట నుంచి చాలా చిన్నగా ఉంది, లోపల చూస్తే మాత్రం కలెక్షన్ చాలా ఉంది. ఏం అడిగినా కూడా ఇంకా లోపల నుంచి తీసుకొస్తూనే ఉన్నారనమాట. ఇంకా ఫైనల్గా వీటిని షూ వేసుకొని చూడాలంటే ఇంక కింద కూర్చొని వేసుకుంటూ ఉన్నాడు. ఫైనల్గా ఎలాగో కంప్లీట్ చేసుకొని బిల్లింగ్ వరకు అయితే వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక 15 మినిట్స్ అలా టైం పట్టిందనమాట. మళ్ళీ ఇవా అని అయిపోయిన తర్వాత ఇక్కడ లిల్లీస్కి వచ్చాము. వీళ్ళకి ట్రాక్ పాయింట్లు చూద్దామని చెప్పేసి, బట్ వచ్చింది ఒకటి, ఇక్కడ చేసేది ఒకటి. షర్ట్స్ చూస్తూ ఉన్నామన్నమాట. ఏమన్నా షర్ట్స్ మంచిగా ఉంటే తీసుకుందాము అని చెప్పి రీసెంట్గానే షాపింగ్ చేసాము. వీళ్ళకి ఎందుకులే ఇప్పుడు బట్టలు అని చెప్పి అనుకున్నాము. అయినా కూడా ఇంక ఇక్కడ హస్బెండ్ అయితే వదలరు కదా. ఇంకా ఇంటికి కూడా వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. రూమ్లో అయితే బాగా వేడిగా ఉంది. ఇంకా హస్బెండ్ అయితే ఏసీ ఆన్ చేసి బయట కూర్చొని అందరు క్యారమ్ అయితే ఆడుకుంటూ ఉన్నారు. పిల్లలకి డిన్నర్ పెట్టేసి కిచెన్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయ్యి కూడా వచ్చేసానమాట. అన్ని పనులు అయిపోయి ఇలా ఫ్రెష్ అయిపోతే ఎంత హాయిగా ఉంటుందో కదా. సో ఇంకా ఆ నైట్ అయితే అంతటితో ఎండ్ చేశాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకెవరు లేవలేదు ఇంట్లో వాళ్ళు లేచే లోపల ఇల్లంతా క్లీన్ చేసేస్తానమాట. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత అంతా తొక్కుతూ ఉంటారు. నైట్ది అక్కడ ఇక్కడ అన్నీ పడేసి ఉంటాయి కదా, ఇంకా అవన్నీ తీసేసుకొని క్లీన్ చేసేసుకొని బయటంతా కడిగేసి వచ్చేస్తానమాట. పిల్లలు అయితే ఇంకా లేవలేదు, లేపాలి ఇంకా. ఆరుష్ని సమ్మర్ క్యాంప్కి వెళ్తున్నాడు కదా, టైం అయితే అవుతోంది. ఇంక ఇక్కడ శ్రీయాన్ కూడా తొందరగానే లెగుస్తాడు వాడితో పాటే. నేను కూడా ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత బ్రష్ చేసేసి ఇంకా వచ్చేసి ఇక్కడ స్టిక్కర్ అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను. నా స్టిక్కర్ ఎలా ఉంది, కొంచెం పెద్ద బొట్టు పెడుతూ ఉంటాను అనమాట. ఇంట్లో ఉంటే నార్మల్గా బయటికి వెళ్తే చిన్నవి పెట్టేసుకుంటాను. ఇంకా పాలు వస్తే హస్బెండ్ వెళ్ళారనమాట తీసుకురావడానికి. బ్రేక్ఫాస్ట్కి ఇది రాగి దోశ పిండి ఉంది. ఈ 2 డేస్ వస్తుంది ఇది, నాకు తెలిసి 2 డేస్ ఈ 1 డేనో అయిపోతుంది. తినేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి నైట్ డిన్నర్ కూడా అదే వేసేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇంకా డైలీ హాట్ వాటర్ అయితే తాగుతాను ఖచ్చితంగా, టైం ఉన్నా లేకపోయినా. ఉంటుంది మ్యాక్సిమము వాటర్ తాగేంత టైం అయితే ఉంటుంది. ఇంకా లేదు అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళాలి అనిపించినప్పుడు అయితే తాగను, కానీ మ్యాక్సిమం డైలీ అయితే ఖచ్చితంగా హాట్ వాటర్ అయితే తాగుతానమాట. ఇంక ఇక్కడ మంచిగా సాంగ్స్ పెట్టేసుకొని హాట్ వాటర్ తాగుతూ కాసేపు అలా కూర్చున్నాను.
హాలిడేస్ కాబట్టి కొంచెం అలా కూర్చున్నాను. స్కూల్ టైంలో అయితే కుదరదు కదా మనకి. సో ఇంకా అయిపోయిన తర్వాత ఆరుష్ని బాతింగ్కి పంపించేశాను. ఇది పల్లి చట్నీ ముందు రోజు చేశాను. చట్నీ చేశానంటే ఒక 2 days వచ్చేలా చేస్తానన్నమాట. డైలీ ఇంకెక్కడ చేస్తాం చెప్పండి చట్నీ. ఆరుష్కి అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ వాడికి వేసి వాడికి తినిపించేసి వాడిని పంపించేశాక ఇంట్లో వాళ్ళకైతే వేసిస్తానమాట. వాడికి ఇంకా మార్నింగే తినాలంటే తినడు, నేనే ఇంకా తినిపించాలి. హస్బెండ్ ఇవాళ ఊరెళ్తున్నారు, దానికోసమనే ఇక్కడ తన డ్రెస్ సెట్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడ నేను ఆరుష్ క్యారమ్ ఆడుకుంటూ వాడికైతే ఇది బ్రేక్ఫాస్ట్ పెడుతూ ఉన్నాను. ఒక దోశ తింటాడు ఎప్పుడు, ఒక దాంతోనే నాకు వద్దు కడుపు నొప్పి వస్తుంది అది ఇది అంటాడు. బట్ నేను మాత్రం 2 దోశలు తినిపించాలని ఇంకా వాడితో కాసేపు అలా ఆడుకుంటూ తినిపిస్తే ఎన్ని తిన్నాడు ఏంటి అనేది మర్చిపోతాడు. దానికోసం అని చెప్పేసి ఇంకేదో అలా కూర్చొని ఆడుతూ ఉంటాను వాడితో పాటు. ఫైనల్గా కంప్లీట్ కూడా అయిపోయింది. ఇంకా మా ఇద్దరు గేమ్ కూడా అయిపోయిందనమాట. శ్రీయాన్ కూడా అప్పుడే లేచి వచ్చేసాడు. లేవగానే కూల్ వాటర్ కావాలంట వాడికి, ఇంకా తెచ్చుకొని ఇక్కడ తాగుతూ ఉన్నాడు. వెళ్ళే ముందు 1 కప్పు పాలు కూడా ఇస్తాను. అక్కడ స్నాక్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బట్ అయినా కూడా వాడికి నచ్చకపోతే తినడం అనమాట. ఒక్కొక్కసారి ఇంకా ఆకలి అవుతుంది వచ్చేసరికి 12-12:30 అవుతుంది అనమాట వచ్చేసరికి. అందుకని ఇంకా మార్నింగ్ వెళ్ళేటప్పుడే మంచిగా పెట్టి పంపిస్తాను. ఇక్కడ కొంచెం బెల్లము కొంచెం బూస్ట్ వేసేసి కొన్నే పాలు కలుపుతాను. మార్నింగ్ టైం కదా, తాగడు, వద్దంటాడు మ్యాక్సిమం. ఇంకేదో అలా నా సాటిస్ఫాక్షన్ కోసం అలా తాపిస్తూ ఉంటాను. ఇంకా వీళ్ళకి సమ్మర్ క్యాంప్ కూడా అయిపోవచ్చింది. 17th 18th లాస్ట్ అనుకుంటాను. ఐ థింక్ 17th వాళ్ళకి ప్రోగ్రామ్ ఉంది. అంటే ఇన్ని రోజులు వాళ్ళు ఏం నేర్చుకున్నారు ఏంటి అని చెప్పేసి ఆ రోజు చూపిస్తూ ఉంటారనమాట. ఇంక ఇన్విటేషన్ పంపించారు స్కూల్ నుంచి, అదే చూపిస్తూ ఉన్నాడు ఆరుష్ ఇక్కడ నాకు తీసి. ముందు రోజు తీసుకొచ్చాడు, ఆ రోజు బ్యాగ్ అసలు ఓపెన్ చేయలేదు. ఇంక ఇవాళ ఓపెన్ చేసి చూస్తే అది ఉంది. ఇక్కడ హస్బెండ్ని వెజిటేబుల్స్ లేవు కూరగాయలు ఏమైనా తీసుకురా కర్రీ కంటే చికెన్ తీసుకొచ్చారనమాట. వీళ్ళిద్దరూ వెళ్ళి చికెన్ అయితే ఇంకా తొందరగా అవుతుంది కర్రీ, అందరూ తొందరగా తినేస్తారు. అదే వెజిటేబుల్స్ అయితే కట్ చేయాలి, టైం పడుతుందిలే ఎందుకులే అని చెప్పి తీసుకొచ్చాను అని చెప్పి అన్నారనమాట. ఇంక ఇక్కడ వాడికి ఒక చిన్న కప్పులో పాలు పోసేసి తాపిచ్చేసాను. ఇంకా ఇప్పుడైతే శ్రీయాన్ పనులు స్టార్ట్ చేస్తాను. శ్రీయానికి ఫస్ట్ బ్రష్ బాతింగ్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే వేసి ఇచ్చేస్తున్నాను. చాక్లెట్ తెచ్చుకున్నాడు మార్నింగ్ షాప్కి వెళ్ళి, ఇంకా అది కూడా కావాలి అంటే సరే అని చెప్పేసి ఇంకా ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసాను. అలా అయితేనే తింటాడు దోశ, లేకపోతే తినడు అనమాట. ఇంక ఇక్కడ చికెన్ కూడా కలిపి కాసేపు ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పేసి స్పైసెస్ అన్నీ వేసి పెరుగు కూడా వేసి కలిపి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. డీప్ ఫ్రిడ్జ్లో ఒక 10 to 15 minutes అలా పెట్టేస్తే కొంచెం మొత్తం పీస్ అయితే సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇంక ఇక్కడ ఈ లోపల నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేద్దామని వేసుకున్నాను. అది దోశ వేసుకొని వేరే పనులు చూసుకుంటున్నాను. ఈ లోపల అది కొంచెం మాడింది. ఇంక ఇదైతే పాలకూర టమాటా ముందు రోజు చేశాను, ఎక్కడ వేస్ట్ అవుతుందో అని ఇంకా నేనే తినేస్తున్నాను అనమాట. చికెన్ కూడా కర్రీ స్టార్ట్ చేశాను, ఫ్రిడ్జ్లోంచి తీసాను. చూడండి కొంచెం లైట్గా గడ్డ కట్టింది, అంటే మరీ ఏం కట్టలేదు, జస్ట్ అలా గట్టిగా అయిపోయిందనమాట. ఇంకా తాలింపు కూడా పెట్టేసి టమాటా కూడా వేస్తున్నాను. ఇవాళ ఎప్పుడు ఫ్రైయే చేస్తాను ఇంతకుముందు. ఇంక ఇవాళ మాత్రం ఎందుకు కర్రీ చేద్దాము, అందులో ఇంక వేరే కర్రీ ఏం లేదు, ఫ్రై చేశాను అనుకో ఇంకా ఏదో ఒకటి రసం చేయాలి, ఎందుకులే ఈ పని అంతా అని ఒకసారి డైరెక్ట్గా కర్రీ అయితే చేసేస్తూ ఉన్నాను. హస్బెండ్ ఊరు వెళ్తున్నారని శ్రీయాన్ కూడా వెళ్తా అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇంకా వాడికి అలా థమ్స్అప్ బాటిల్ ఇచ్చి ఏదో ఒకటి చెప్పి నచ్చి చెప్పి కూర్చోబెట్టాడనమాట. ఇంకా తనైతే ఇక్కడ బయలుదేరుతూ ఉన్నారు. సో బాయ్ చెప్పేసి లోపలికి వచ్చేసాను. ఇంకా ఉన్న పనులన్నీ చేసేసుకొని కర్రీ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. ఇంకొంచెం దగ్గరకు వస్తే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. కొంచెం వాటర్ పోసాను లైట్గా.
రొటీను మ్యాక్సిమం డైలీ ఇలానే ఉంటుంది. ఇంకా అన్ని పనులు అయిపోయి వాళ్ళని పంపించేశాక ఫ్రెష్ అయిపోతాను అనమాట. ఇంకేదో ఒకరోజు అటు ఇటు కొంచెం చేంజ్ ఏమన్నా ఉంటుందేమో కానీ మ్యాక్సిమం ఇలానే ఉంటుంది అనమాట. వాళ్ళు పడేయటం, నేను ఎత్తి పెట్టడం, సర్దుకోవడం ఇవే ఉంటాయి రొటీన్. సో ఇది ఇవాళ వీడియో చూసారు కదా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్.